యూటిలైజ్ చేసుకోవాల్సి వచ్చిందంటే మనకి పోలీస్ ఫోర్స్ ఓకే తక్కువ ఉంది. మనకి సుమారుగా ఒక 7,000 ప్లస్ కావాల్సి మాత్రమే మనకు ఉంది. మీ అందరికీ సెంట్రల్ ఎందుకంటే అంత మోటివేషన్ సార్ ఇవ్వడం జరిగింది. చక్కగా ఎలక్షన్ డ్యూటీ చేస్తారు సార్. మీ యొక్క మన చిన్న టీ షర్ట్ ని ఒకసారి ఆవిష్కరించుకుందాం. ఒక పోస్టర్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఎవరు చెప్తారు? స్వీప్ స్వీప్ ESVEEP అవి కాకుండా మనకి ఏముంటాయి కదా, ఆర్మీతో పాటుగా CRPF అని CISF అని ఇలా డిఫరెంట్ పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటాయి. వాటితో అవి కొన్ని ఉన్నాయి. స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ అనేటువంటి కొన్ని ఉన్నాయి. మన సివిల్ పోలీస్ అనేది ఉంది. మన సిటీలో మన దానికి మిగిలినటువంటి చాలా వింగ్స్ ఉంటాయి. పోలీస్ అనుకోనంటే చాలా వింగ్స్ ఉంటాయి. అంటే దాంట్లో ట్రాఫిక్ వింగ్ అనేటువంటిది ఉంటుంది. దీంట్లో కూడా మళ్ళీ సో ఆర్మ్డ్ రిజర్వ్ అని ఉంటుంది. ఇలా వేరే అన్ని కలుపుకున్నా కష్టంగానే ఉంది. అటువంటప్పుడు మనకి ఎవరు కావాలి అని అన్నప్పుడు ఎస్ మన NSS వింగ్ అనేటువంటిది ఉంది. మీరైతే ఖచ్చితంగా కమిట్మెంట్తో ఆ రోజు ఆ పోలీసింగ్ అనేది అంటే అది క్యూ మేనేజ్మెంట్ అవ్వచ్చు, లేకపోతే అక్కడ ఉండేటువంటి ఆర్డర్లీనెస్ ప్రాపర్గా మేనేజ్ చేయడానికి ఎవరు ఎఫెక్టివ్గా ఉపయోగపడతారు అనుకున్నప్పుడు ఎస్ హోమ్ గార్డ్స్, ఇటు NSS, ఇటు NCC ఉన్నప్పుడు మనకి NSS అనేటువంటి ఒక మంచి ఒక వింగ్ ఉంది. సో నాట్ మీ బట్ యూ, అంతే కదా, నాట్ మీ బట్ యూ. సో మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని యూటిలైజ్ చేసుకుందాం అనుకుని చెప్పి జిల్లా యంత్రాంగం ఇటు సిపి గారు నేను అందరం కూర్చొని మాట్లాడుకోవడం, దానికి మన రమేష్ జోషి గారు చాలా ఇంట్రెస్ట్ అనేటువంటి తీసుకోవడం, ఆ ఇంట్రెస్ట్ వల్ల ఈరోజు ఇంతమంది ఇక్కడ మనం ఇంటరాక్ట్ అనేటువంటి అవుతున్నాం. సో ఆ రోజు ముఖ్యంగా మీకైతే 12వ తారీఖునే మనకి రిపోర్టింగ్ అనేటువంటిది 12th రిపోర్టింగ్ కదా, 12th అనేటువంటిదే రిపోర్టింగ్. మనకి రిపోర్టింగ్ కూడా మనకి ఎక్కడ మనకి రిపోర్ట్ అవ్వమంటున్నాం వీళ్ళందరినీ కూడా మనము డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ అంటే దాన్ని P-డే అంటాము. పోలింగ్ డే అని 13th, P-డే మనము రిపోర్టింగ్ అనేది P-డేనే రిపోర్ట్ అవ్వాలి. రిపోర్టింగ్ కూడా ఎక్కడెక్కడ ఉంటుందంటే తిరువూరు అంటే తిరువూరు దగ్గర, మైలవరం అంటే మైలవరము, జగ్గాపేట అంటే జగ్గాపేట, అండ్ నందిగామ అంటే నందిగామ, అండ్ వెస్ట్ అంటే గాంధీ స్కూల్, అండ్ సెంట్రల్ అనుకోనంటే మనకి సిద్ధార్థ కాలేజ్ అంటే నాకు సిద్ధార్థ కాలేజ్ కాదనుకుంటాను, IGMC ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అనుకుంటాను, IGMC, సెంట్రల్ అనేటువంటి ఈస్ట్ అనేది NSM. ఇలా ఇవి డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఉంటాయి. అక్కడికి పోలింగ్ అధికారులు, తర్వాత రూట్ అధికారులు, బిగ్ సెక్టర్ అధికారులు అందరూ అనేటువంటిది ఒక పండగలాగా ఉంటుంది. ఆ రోజు చాలా ఎక్కువ మంది వస్తారు. సో దాంట్లో మనకి సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి పంపించాల్సినటువంటి మూమెంట్ కూడా ఆ రోజు అనేటువంటి జరుగుతుంది. సో దాంట్లో మీకు ఎక్కడ ఎలా అలొకేషన్ అనేటువంటిది సో అది సాఫ్ట్వేర్ రూపంలో అనేటువంటిది చేస్తున్నారు, NIC ఆర్ అదర్వైజ్ మాన్యువల్ రూపంలో చేస్తున్నారు అనేటువంటిది అయితే అది మీకు కమ్యూనికేట్ చేస్తారు. ఓకే, జనరల్గా మీ డేటా అంతా తీసుకొని ఏ నియోజకవర్గానికి అలొకేట్ చేయాలా, దాంట్లో ఏ రూట్ అనేది ఉంటుంది. జనరల్గా నియోజకవర్గం ఉంటుంది. నియోజకవర్గాన్ని సపోజ్ ఒక 20 రూట్లు చేశారనుకోండి, ఒక రూట్లో సపోజ్ ఒక 15 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయనుకోండి, ఆ విత్ ఇన్ ద రూట్లో మళ్ళీ ఒక్కొక్క పోలింగ్ స్టేషన్స్, ఆ విధంగా మీకు అలొకేషన్ అనేటువంటి జరుగుతుంది. అది మీకు మేబీ 12వ తారీఖుని కమ్యూనికేట్ చేస్తామా వీళ్ళకి, లేకపోతే ముందు కమ్యూనికేట్ చేస్తున్నామా? సో 10వ తారీఖునే మీకు కమ్యూనికేషన్ అనేటువంటి వచ్చేస్తుంది. వీళ్ళకి ఆన్ పేపర్ మనం ఆర్డర్స్ అనేటువంటిది ఇస్తున్నామా లేకపోతేనా? సో గ్రూప్ ఆర్డర్ అనేటువంటిది మీకు ఒక గ్రూప్ ఆర్డర్ అనేది వస్తుంది. సో ఆ విధంగా మీకు కమ్యూనికేట్ అవుతుంది. అక్కడ ఏమేమి చేయాల్సి వస్తుంది అనుకునంటే సో మీకు ఇక్కడ ఉండే క్యూ లైన్ మెయింటెనెన్స్ అంటే ఒక క్యూ లైన్ మెయింటెనెన్స్, దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఎప్పుడైనా చూడండి ఎక్కడైనా అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ అని ఒక వ్యక్తి అనేటువంటిది లేకపోతే ఎవరు ఇష్టం వచ్చినట్టు ఎలా అంటే అలా వెళ్ళడానికి ట్రై చేస్తారు. ఎందుకు అనుకోనంటే అది ఇంకా మన సమాజంలో
ఆ డిసిప్లైన్ అనేది పూర్తిగా రాలేదు. ప్రతి ఒక్కరు కూడా ముందెళ్ళిపోదాం, ఇంకొకరు ఎవరో ఒకరు మనకన్నా మనం ఒక అంటే అట్ట మనకు అది టైము ఆడికి వెళ్ళి ఇంటి దగ్గర ఏం చేసేస్తామో తెలియదు, కానీ అతనికన్నా ముందు నేను వెళ్ళిపోతే బాగుంటుంది అని అనుకుంటాం కదా. ఆ విధంగా అక్కడ కూడా వచ్చే వాళ్ళందరూ కూడా ఎలా అంటే, సో చాలా కంట్రీస్లో చూసుకుంటే ఎలా ఉంటుంది, ఏజ్డ్ పీపుల్ వచ్చారనుకోండి, లేకపోతే ఒక లాక్టేటింగ్ మదర్స్ వచ్చారనుకోండి, ప్రెగ్నెంట్ మదర్స్ వచ్చారనుకోండి, పీడబ్ల్యూడీస్ వచ్చారనుకోండి, అయ్యో వాళ్ళని పంపించేద్దాం, మనం తర్వాత వెళ్దాం అన్నట్టుగా ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్గా మనకి ఇంకా కూడా ముందు మనం వెళ్ళిపోదాంలే అనుకునే యాటిట్యూడ్ వల్ల ఆ ఇష్టం వచ్చినట్టు క్యూ లైన్ అనేటువంటి ఫామ్ అవుతుంది. అందువల్ల ఒక వ్యక్తి, ఆ వ్యక్తి అది పీసీ కానిస్టేబుల్ అవ్వచ్చు, హోంగార్డ్ అవ్వచ్చు, ఎన్ఎస్ఎస్ ఓకే వాలంటీర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ద థింగ్ ఉంటే ఖచ్చితంగా క్యూ లైన్ అనేటువంటిది ఆర్డర్లీగా అనేటువంటిది వస్తుంది. సో ఆ క్యూ లైన్లో మనకి మీకు గుర్తించుకోవాల్సింది ఏమిటి అని అంటే, ప్రతి ఒక మేల్కి 2 ఫిమేల్ని పంపించాలా. అక్కడ ఒకవేళ మేల్ లైన్ ఉంది, ఫిమేల్ లైన్ అనేటువంటిది ఉంది అనుకుంటే, ఒకసారి ఒక మేల్ వెళ్ళారనుకోండి, 2 ఫిమేల్ అనేటువంటిది వెళ్ళాలి. ఎందుకంటే ఫిమేల్కి ఒక వాట్ ఎవర్ ఆ డిఫికల్టీస్ దానివల్ల అనేటువంటి ఖచ్చితంగా మనము 2ని పంపిస్తాం. అందువల్ల వేగంగా ఫిమేల్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి 2 అంటే వేగంగా అవుతుంది కదా. సో ఆ ఫిమేల్లో కూడా ఎవరైనా ఇప్పుడు బేబీని తీసుకొచ్చేటువంటి చెమకలో పెట్టుకొని వచ్చేటువంటి ఉన్నారనుకోండి, వాళ్ళు ఇంకా ముందు పంపించేస్తాం. ప్రెగ్నెంట్ అనేటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్లో ఉన్నారనుకోండి, అంటే 6th మంత్, 7th మంత్, 8th మంత్ వెంటనే పంపించేస్తాము. తర్వాత 85 సంవత్సరాలు దాటి నడవలేని స్థితిలో ఉన్నారనుకోండి, వాళ్ళు వెంటనే పంపించేస్తాం. ఎనీ పీడబ్ల్యూడి అనేటువంటి ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళని కూడా వెంటనే పంపించేస్తాం. సో ఈ విధంగా అది మీకు అర్థం కావాలా, వాళ్ళని వేగంగా పంపించాలా. సో ఎవరు సీనియర్ సిటిజన్స్, ఎవరు పీడబ్ల్యూడీస్, ఎవరు ప్రెగ్నెంట్ ఉమెన్, ఎవరు లాక్టేటింగ్ మదర్స్, సో ప్రతి ఒక్కదానికి రెండింటికి ఆ రూల్ అనేటువంటిది ప్రాపర్గా అక్కడ మీరు గొడవ పడకూడదు వాళ్ళతో. మీరు ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్న దాన్ని బట్టి ఉంటుంది కదా. మీరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళతో ఇదేంటి రూలు, మీరు ఉంటే ఉండండి లేకపోతే పొండి అనుకుని అన్నారనుకోండి, గొడవ స్టార్ట్ అవుతుంది. సో అది ఎంత ఓర్పుగా ఒకే నెమ్మదిగా అనేటువంటి చెప్తారని దాన్ని బట్టే ఉంటుంది. సో సీనియర్ సిటిజన్స్కి, డిజేబుల్డ్కి, పిహెచ్ పర్సన్స్కి నాట్ ఓన్లీ దట్ క్యూ లైన్స్తో పాటుగా ఒకవేళ వాలంటీర్ అనేటువంటి మరి కొంత లైక్ మైండెడ్ పర్సన్స్ని పెట్టుకుందాం అనుకుంటున్నాం. లైక్ మైండెడ్ పర్సన్ ఒకవేళ దానికి వీల్ చైర్కి హెల్ప్ చేయడము, పెద్దవాళ్ళు వచ్చేటప్పుడు రావడము, ఒకవేళ క్యూ లైన్లో ఫామ్ అయ్యేటప్పుడు వాళ్ళకి ఏమైనా వాటర్, అంటే చాలా సమ్మర్ అంటే 45+ అనేటువంటిది ఉంది కదా టెంపరేచర్స్, వాటర్ కావాలనేటప్పుడు వాటర్ ఇవ్వడము, తర్వాత ఇదంతా కూడా ఆ విధమైనటువంటి అసిస్టెన్స్ అనేటువంటిది కూడా లైక్ మైండెడ్ పర్సన్స్ ఒక 2-3 పెట్టుకునేటప్పుడు వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేయాల్సి వస్తుంది. సో ఉమెన్ ఓటర్స్కి ఆబ్వియస్లీ అసిస్టెన్స్ ఇస్తారు. పోలింగ్ పర్సనల్ కూడా, పోలింగ్ పర్సనల్కి ఎస్ అంటే మీరు యంగ్ పీపుల్ కాబట్టి పోలింగ్ పర్సనల్ ఏమైనా సపోర్ట్ ఏమైనా అడిగితే ఎస్ ఖచ్చితంగా ఒకవేళ అడిగితే అనేటువంటిది ఖచ్చితంగా మీరు ఇస్తారు. సో ఏ పొలిటికల్ పార్టీకి మీరు సపోర్ట్ అనేది చేయకూడదు, బయాస్ అనేటువంటి మాట అనేటువంటిది ఉండకూడదు. మీరు ఇక్కడ ఈ పార్టీ ఆ పార్టీ అలాంటిది ఏమీ లేదు. మీరు అక్కడ మీకు ఏ ఉందా ఏ మనసులో అనేటువంటి లోపల పెట్టుకోండి, మీ డ్యూటీ అనేటువంటిది మీరు చేస్తారు. ఓకే, ఎవరితో ఏ ఎలక్టర్స్తో కూడా అన్నెసరీగా ఆర్గ్యుమెంట్స్ అనేటువంటి ఎక్కువ చేసుకున్నారనుకోండి, ఇష్యూ అనేటువంటిది పెద్దది అవుతుంది. తర్వాత మీరు 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 వేసుకునేటువంటి డ్రెస్ కానీ ఇప్పుడు అంతకుముందు ఆల్రెడీ అయితే మనకి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక టీషర్టు, ఒక క్యాప్ అనేటువంటిది ఉంటుంది. సో ఈ 2 ఉంటాయి కాబట్టి మీరు మళ్ళీ ఏదో ఒక ఇంకొక ఎంబ్లం ఉన్నటువంటిది ఇంకొకరు ఎవరో ఉన్నది అలాంటిది వేసుకొని ఇలాంటిది వేసుకొని అనుకుని అంటే మళ్ళీ అదొక గొడవ, అంతే కదా. మీరు ఒకవేళ ఏదైనా సింబల్ రిలేటెడ్ ఒకటి వేసుకున్నారనుకోండి, అదో పెద్ద సో అండ్ సో ఎన్ఎస్ఎస్ అనేటువంటిది వచ్చారు ఆ పోలీసింగ్కి అనేటువంటిది ఇలా చేశారనుకొని చెప్పేసి అదో పెద్ద న్యూస్ ఐటమ్, అలాంటివి అనేటువంటి రాకూడదు. సో అక్కడికి వెళ్ళేటప్పుడు మీకు ఆ గ్రామంకి వెళ్ళేటప్పుడు మీకు ఎవరైనా ఆ రిలేటివ్స్ ఉన్నారు వీళ్ళు ఉన్నారు అనుకుని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తాను ఇలా అనుకుని అనేటప్పుడు చేశారనుకోండి, వాళ్ళు ఏదో ఒక పార్టీకి అనేటువంటి దగ్గర వాళ్ళు అనుకోండి, అదో పెద్ద గొడవ అవుతుంది మళ్ళీ. సో ఆ రోజు పోలింగ్ పర్సనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే అక్కడ అనేటువంటిది ఉండాల్సినటువంటిది వస్తుంది. ఓకే,
మొబైల్ ఫోన్స్ అనేటువంటిది ఏమైనా ఒకవేళ ఉండేటప్పుడు అది ఇంపార్టెంట్ యాక్టివిటీ. లోపలికి వెళ్ళేటప్పుడు అర్బన్ ఏరియాస్లో ఉండే వాళ్ళు ఎక్కువ మొబైల్స్ తెస్తారు, రూరల్ ఏరియాస్లో కూడా ఈ మధ్యకాలంలో తెస్తున్నారు. వచ్చేటప్పుడు ఆ మొబైల్ని మీరు తీసుకొని అక్కడ క్యూ లైన్లో ఎవరైతే ఉన్నారో అది పట్టుకుంటారు. వేసేసాక మళ్ళీ ఆయనకి గుర్తు పెట్టుకొని ఇదిగోండి నీ మొబైల్ని తీసుకువెళ్ళు అనుకొని చెప్పేసి అన్నట్టుగా అది కూడా ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ. ఇన్ అడిషన్ టు ద క్యూ లైన్తో పాటుగా, ఎందుకంటే ప్రతిదానికి మొబైల్ని మళ్ళీ తీసుకొని అక్కడ పెట్టి, అంటే అక్కడ ఏదో ఒక ప్రొవిజన్ పెడతాము. సో ఆ ప్రొవిజన్ పెట్టేటప్పుడు దాంట్లో అక్కడ పెట్టి తిరిగి వెళ్ళేటప్పుడు ఇదిగో నీ మొబైల్ తీసుకువెళ్ళు అని చెప్పాలా. ఆ మొబైల్తో అనేటువంటిది లోపలికి అలౌ అనేటువంటిది చేయొద్దు. సో ఆబ్వియస్లీ యూ విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్, ఎవరు కంట్రోల్లో ఉంటారు? ఆ కన్సర్న్ SHO కంట్రోల్లో అనేటువంటి ఉంటారు. ఓకే, ఎస్, పర్లేదు, నో ఇష్యూస్. సో మీరు ఆ కన్సర్న్ SHO ఎవరైతే ఉంటారో అతని కంట్రోల్లో అనేటువంటిది మీరు ఉంటారు. ఓకే, మీ యొక్క ఫైనల్ కమాండ్ అనేటువంటిది ఆ కన్సర్న్ SHO అనేటువంటిది ఇస్తారు ఏదైనా. సో దట్స్ ఆల్. ఇప్పుడు మెయిన్లీ ఇక్కడ ఏమవుతుందంటే ఎవరికైతే 1200 ఓట్ల కన్నా ఎలక్టర్స్ ఎక్కువ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ ఉందనుకోండి, వాళ్ళకి సాయంత్రం పూట మన ఆంధ్రప్రదేశ్లో మనకి ఉదయం ఆ 7 గంట నుండి ఆ 10-11 వరకు ఎక్కువ మంది వస్తారు. మళ్ళీ 3-4 నుండి మళ్ళీ ఎక్కువ మంది వస్తారు. ఈ ఎండలో మేము ఎందుకని చెప్పి అందుకు మనకి 7 నుండి 6 గంటలకైనా పోలింగ్ అనేటువంటిది కొన్నిసార్లు 7, 7:30, 8 వరకు అనేటువంటి అవుతుంది. కాబట్టి ప్రాపర్గా అక్కడ లైటింగ్ అనేటువంటి దాంట్లో లేకపోతే వెంటనే అలర్ట్ చేయడము. ఈవినింగ్ ఒకవేళ 6వ గంట క్లోజ్ చేసినప్పుడు ఒక క్యూ లైన్ అనేటువంటి ఫామ్ అవుతుంది. ఆ క్యూ లైన్ ఫామ్ అయినప్పుడు ఆ క్యూ లైన్ సపోజ్ ఒక 50 మంది ఉన్నారనుకోండి, 50 మందిలో అప్పుడు స్లిప్ అనేటువంటి ఎక్కడి నుండి ఇచ్చుకోవాలి? బ్యాక్ నుండి అనేటువంటిది అక్కడ 50వ వ్యక్తి ఉంటే అతను ఒకటి అవుతాడు. మొదటి ఇది ఎంట్రన్స్లో ఉన్నటువంటి వ్యక్తి 50 అవుతుంది. అలా స్లిప్స్ అనేటువంటిది ఇవ్వాలి. ఇలా ఇచ్చుకుని వెళ్ళామనుకోండి మళ్ళీ కొత్త లైన్ ఫామ్ అవుతూనే ఉంటుంది. సో అది లాస్ట్ టైం చూశారు కదా, రామవరపాడో ఎక్కడైతే ఆ గొడవలు ఎలా జరిగాయో, కేవలం 2019 ఎలక్షన్స్లో క్యూ లైన్కి లాస్ట్ నుండి సీరియల్ నెంబర్ ఇవ్వకుండా ముందు నుండి అనేటువంటిది ఇచ్చాక అనేటువంటిది అక్కడే చివరికి ఆ కన్సర్న్ DSP, ACP, తహసీల్దార్ అందరూ వెళ్ళి రిజాల్వ్ చేయాల్సినంత అవసరం అనేటువంటి వచ్చింది. కాబట్టి అది ఆ క్యూ లైన్ చూడడానికి చిన్న వర్క్ లాగా అనిపిస్తుంది, బట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనేటువంటి వర్క్. సో దెన్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అనేటువంటిది ఏదైనా ఒకవేళ ఎప్పుడు వస్తుంది లా అండ్ ఆర్డర్ ఇష్యూ? ఎవరైనా కావాలని లా అండ్ ఆర్డర్ని క్రియేట్ చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ముందుగానే ప్రీ ప్లాన్డ్గా రావచ్చు. లేదు అనుకుంటే మనము అక్కడ సరిగా రూల్ సరిగా తెలియలేదు, పోలింగ్ ఏజెంట్తో అన్నెసరీ గొడవలు. సో అది ఎక్కడ జరుగుతుంది? మనకి మాటకి పోలింగ్ ఆఫీసర్స్ ఎవరైనా దీంట్లోకి పోయి ఎక్కడికి మన కంపార్ట్మెంట్లోకి మాటకి వెళ్తున్నారనుకోండి, అప్పుడు పోలింగ్ ఏజెంట్కి అండ్ పోలింగ్ ఆఫీసర్కి మధ్య గొడవ జరుగుతుంది. ఆ గొడవ బయట కూడా పెద్ద గొడవ అవుతుంది. సో ఇలాంటివి ఇష్యూస్ అనేటువంటి ఉంటాయి. కాబట్టి దాంట్లో ఆ అసెస్మెంట్ అనేటువంటిది ఇంపార్టెంట్. సో కాబట్టి ఆ విధంగా మీరు అక్కడ మీకు ఖచ్చితంగా మీకే కంప్లీట్గా నాకు తెలిసి 1877 కాబట్టి మీరే ఉండి మొత్తం క్యూ లైన్తో పాటు అంటే మీకు ఎవరో ఒక యూనిఫామ్ వేసుకున్నటువంటి ఒక వ్యక్తి అయితే ఉంటారు, ఎవరో ఒకరైతే ఉంటారు. మీ ఇద్దరు కలిసి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి PCనో, అక్కడ ఉన్నటువంటి హోంగార్డో, అక్కడ ఉన్నటువంటి HCనో, అక్కడ ASIనో, లేకపోతే అక్కడ ఉండేటువంటి CAPF వాటెవర్ ఎవరో ఒకరు అనేటువంటిది, అంటే దాంట్లో కొన్ని రకాల పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. నార్మల్ పోలింగ్ స్టేషన్స్, క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్. అంటే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అంటే ఏమిటి అని అంటే అవి అబ్నార్మల్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉండేవి. అంటే ఆ గ్రామంలో అంతకుముందు పాస్ట్ హిస్టరీ ప్రకారం కొట్టుకునేటువంటి ఒక హిస్టరీ ఉంది, చిన్న దానికి గొడవలు పడేటువంటి హిస్టరీ ఉంది అనే దాన్ని అబ్నార్మల్ L&O సిచ్యువేషన్ అంటాం. వాటితో పాటుగా 1200 కన్నా ఎక్కువ ఉంటే, ఒకే దగ్గర 4 కన్నా ఎక్కువ ఉన్నా, లేకపోతే బార్డర్గా ఉండేటువంటి పోలింగ్ స్టేషన్స్ ఉన్నా, అంతకుముందు ఎప్పుడైనా రీపోలింగ్ అనేటువంటి ఒక 2019 మొన్న పంచాయతీ ఎలక్షన్స్లో ఎప్పుడైనా దాంట్లో మనకి వైలెన్స్ జరుగున్నా, ఇలాంటి కారణాలు అన్నిటి చేత ఒకవేళ పొలిటికల్ పార్టీనే ఈ పర్టికులర్ గ్రామం మాకు చాలా
ఇంపార్టెంట్ అండి, ఇది మాకు దీని మీద కొంచెం అనుమానం ఉంది అనుకొని చెప్పి లిస్ట్ ఇచ్చిన అంటే ఒరి లిస్ట్ అంటాం. ఇలాంటివన్నీ కేటగిరీస్తో కలిసి నార్మల్ పోలింగ్ స్టేషన్ అండ్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఉంది. అందు గురించి ఇప్పుడు మనము ఈ సిఎఫ్ఈఎఫ్ అండ్ పోలీస్ దీనితో పాటుగా నాన్ సిఎఫ్ఈఎఫ్ మెజర్స్ కూడా పెడతాం మనం. అంటే నాన్ సిఎఫ్ఈఎఫ్ మెజర్స్ అంటే ఏముంటాయి? ఇప్పుడు వీడియోగ్రఫీ తీసినట్టు ఒకటి, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏదైనా ఎంత పెద్ద ఇష్యూ అయిన చివరికి ఏదైతే దొరికేస్తున్నారు మొబైల్, ఎక్కడో విధంగా ఎక్కడో దగ్గర ఒక మొబైల్ అనేటువంటి దాంతో దొరికేస్తున్నారా లేదా? ఏదో ఒక ఎంత పెద్ద తప్పుల్లోనైనా. అందుకు వీడియోగ్రఫీ అనేటువంటిది ఒక మెజర్ ఉంటుంది. దాని ఇంకో మెజర్ ఏముంటుంది? మైక్రో అబ్జర్వర్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని కొన్ని దగ్గరలో పెడతాము. దాన్ని ఇంకొకటి ఏం చేస్తాము? వెబ్ కాస్టింగ్, అంటే కైండ్ ఆఫ్ సీసీటీవీ అక్కడ పెట్టి దాని లోపల ఏం జరుగుతుందో డైరెక్ట్గా ఆర్ఓ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో మానిటర్ చేయడానికి ఏ కైండ్ ఆఫ్ సీసీటీవీని పెడతాం. ఇలాంటి అన్ని మెజర్స్ తీసుకుంటాం. అయినప్పటికీ బట్ ఇండివిజువల్ పోలీస్ ఈజ్ పోలీస్, ఒక యూనిఫామ్ ఈజ్ యూనిఫామ్ ఉంటేనే పబ్లిక్ అనేటువంటిది ఆర్డర్లీగా ఉంటారు, లేకపోతే ఉంటారు కదా. సో అందుకు మీరు దాని తగ్గట్టుగా మీరు ఖచ్చితంగా మంచి సర్వీస్ అనేటువంటి ఇస్తారు మనకి. మీరు టైంకి ఏదైతే 10వ తారీఖు అనేటువంటి మీకు తెలియగానే ఎంక్వైరీ చేసుకొని 12వ తారీఖు అనేటువంటి రిపోర్ట్ అయ్యి టైంకి 12వ తారీఖు రాత్రి పోలింగ్ స్టేషన్లోనే ఉండి 13వ తారీఖు మొత్తం అంతా కూడా పోలింగ్ అనేటువంటి పూర్తిగా అయిపోయిన తర్వాత దెన్ మీరు దాని తగ్గట్టుగా వస్తారు. సో వచ్చినందుకు గాను సో మీకు అంతా రెమ్యునరేషన్ కూడా ఒక 1000 రూపీస్ అనేటువంటిది రెమ్యునరేషన్ కూడా ప్లాన్ చేస్తున్నారు. అండ్ సో సర్టిఫికేట్ కూడా అనేటువంటిది ఉంటుంది. ఆ సర్టిఫికేట్ ఫ్యూచర్లో ఇంకో దానికి ఉపయోగపడుతుంది. సర్టిఫికేట్ ఇదంతా పక్కన పెట్టండి. అసలు యాక్చువల్గా ఎలక్షన్ ప్రాసెస్, ఈ డెమోక్రసీ ఇదంతా లేకపోతే మనకి యాక్చువల్గా రేపు మీరు ఎగ్జామ్ రాయాలన్నా ఏదైనా రాయాలన్నా రిక్రూట్మెంట్ చేయాలన్నప్పుడు కూడా ప్రాసెస్, ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఒక రిక్రూట్మెంట్, ఒక ప్రాసెస్, ఇదంతా కూడా అనేటువంటి డెమోక్రసీలో లేకపోతే ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఉండదు కదా. ఆ నార్త్ కొరియాలో ఎక్కడో చదువుతూ ఉంటున్నాము, ఎలా ఉంది? ఎవరంటే వాడు ఎలా అంటే అలా అయిపోతుంది. కాబట్టి డెమోక్రసీ అనేటువంటిది మనందరిది. కాబట్టి ఇదేదో ఎలక్షన్, ఇదొక డ్యూటీ ఇలా కాదు. నా మిస్సెస్ మొన్న మేడము కేరళ వెళ్ళారు. కేరళ వెళ్ళి కేరళలో త్రిశూర్లో అబ్జర్వర్గా డ్యూటీ చేసి వచ్చారు. దాంట్లో 70% ఎంప్లాయీస్ లేడీసే. ఎంత హ్యాపీగా చేస్తున్నారో తెలుసండి. ఎవరు కూడా ఒక ఎగ్జామ్షన్ అడగడం కానీ ఒక్కరు వచ్చి ఒక్క ఎగ్జామ్షన్ లేదట, ఒక్క ఎగ్జామ్షన్ లేదు. వాళ్ళ మేడంకి అడిగారట, మా దగ్గర వచ్చేసరికి అమ్మో మాకు అది నొప్పని ఇది నొప్పని అలా అని ఇలా అని చాలా ఎగ్జామ్షన్స్ అడుగుతారు కదా. అంటే సార్ వాట్ ఈస్ దేర్ సార్, ఇప్పుడు మేము ఎంత గవర్నమెంట్ నుండి శాలరీ తీసుకుంటున్నాము, బికాజ్ ఇది ఒక 5 సంవత్సరాలకు వచ్చేటువంటి ఒక కైండ్ ఆఫ్ ఒక ఈవెంట్, ఒక పండగ, కాబట్టి హ్యాపీగా చేస్తాము, దానికి ఏముంది అనుకొని చెప్పి చెప్పే. ఎందుకంటే మేడం ఆ రోజు డిస్ట్రిబ్యూషన్ రోజు ఎన్ని రిప్లేస్మెంట్స్ ఉంటాయో చూసారట. మొత్తం ఉన్నటువంటి పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ 7 నియోజకవర్గాల్లో కలిసి ఒక్క రిప్లేస్మెంట్ కూడా లేదట, ఒక్క రిప్లేస్మెంట్ కూడా లేదట. అది గొప్ప విషయం. సో కాబట్టి మీరు కూడా అంతే ఉత్సాహంతో అనేటువంటిది ఆ విధంగా చేస్తారని చెప్పేసి మనసారా అనేటువంటిది కోరుకుంటూ, సో మన సక్సెస్ అంతా ఇప్పుడు ఆ రోజు 13వ తారీఖు మనకి ఎక్కడైతే ఏ పోలింగ్ స్టేషన్ అయితే మనకి అలాట్ చేస్తారో ఆ పోలింగ్ స్టేషన్ దగ్గర ఎక్కడో దగ్గర కూర్చొని ఒక చైర్ దగ్గర కూర్చొని జరుగుతుందిలే అనుకుని విడిచిపెట్టేస్తే అవ్వదు. మనకంటూ ఒక డ్యూటీ వేశారు, ఆ డ్యూటీ తగ్గట్టుగా చేసి చక్కగా చేస్తేనే మనం ఇంత మాట్లాడుకున్నది, ఇంత మిమ్మల్ని రిక్రూట్ చేసింది, మిమ్మల్ని మోటివేట్ చేసింది, ఇంత చేసింది అనేది సార్థకత ఉంటుంది. లేకపోతే దర్ ఇస్ నో యూస్. ఖచ్చితంగా యంగ్ బ్లడ్ మీరు ఆ విధంగా చేయరనుకొని చెప్పేసి నాకైతే నమ్మకం ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. నేను అనుకున్న 10 minutes బదులుగా ఆల్మోస్ట్ 20 minutes తీసుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.